మనిషికి అత్యవసరమైనటువంటిది ఈ లోకములో ఏది కావాలి అంటే భౌతికమైన అనేకమైన వాటి కోసం ఈరోజు మనుషుడు వెతుకుతూ ఉన్నాడు. కానీ మానవునికి అత్యవసరమైనది ఆత్మరక్షణ. ఎందుకు అంటే 60, 70, 80, 100 సంవత్సరాలు బ్రతికిన తర్వాత ఒకరోజు మనం చనిపోతాం. చనిపోవడం అంటే వెళ్ళిపోతాం. ఎక్కడికి వెళ్ళిపోతామంటే మనందరికీ తెలుసు, పెద్దలు మనకు చాలా కాలంగా చెప్తున్నది, మన తల్లిదండ్రులు, స్వర్గము నరకము 2 లోకాలు ఉన్నాయని. అయితే అందరి ఆశ స్వర్గానికి వెళ్ళాలని, నేను స్వర్గానికి వెళ్ళిపోతాననే ఆలోచన కూడా అదే ఆశతో చాలామంది ఉంటారు. అయితే స్వర్గానికి వెళ్ళడానికి, దేవుడు ఉండే ఆ రాజ్యంలోనికి వెళ్ళడానికి ఒక ప్రధానమైన అడ్డంకి ప్రతి మనిషిలోని ఉన్నది. అదేంటంటే మనలో ఉన్న పాపము. మనము జన్మతః పాపములోనే పుడుతూ ఉన్నాం. పెరిగిన తర్వాత కూడా అనేక రకముల తప్పులు ప్రతిరోజు చేస్తూ ఉన్నాం. ఈ పాపపు క్రియలు రోజు రోజుకి పెరుగుతూ కొండలా పేరుకుపోతూ ఉన్నాయి. ఈ పాపము వల్ల వచ్చు జీతం ఏంటంటే మరణము, అంటే నిత్య మరణము, 2వ మరణం అని పిలువబడే నరకము. ఈ నరకములో నుండి మనము తప్పించబడాలి, మన పాపములు క్షమించబడాలి. దీని కొరకు మనము చాలా రకాల ప్రయత్నాలు చేస్తున్నాం, చాలా రకాల ప్రయాసలు పడుతూ ఉన్నాం. అయితే యేసుక్రీస్తు ప్రభువారు, మీరు చాలా ప్రయాస పడుతున్నారు, అయితే నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతినిస్తాను. మీ ప్రయాస కాదు, మీ కష్టము కాదు, నేనే మీ కొరకు ఒక బలియాగమును చేస్తూ ఉన్నాను. నేనే నా ప్రాణాన్ని మీ కొరకు అర్పిస్తున్నాను. ఎలా అంటే మీ పాపములు, మీ శాపములు, మీ వ్యాధులు, మీ వ్యసనాలు సమస్తాన్ని సిలువ మీద నేను భరించాను. మీ అందరి కొరకు నేను రక్తం గార్చాను. ఒక గొర్రె పిల్లను ఈరోజు బలులు ఇస్తూ ఉన్నారు. జంతువుల్ని బలి పశువులను మనం బలులు ఇస్తూ ఉన్నాం. అయితే ఏ జంతువు రక్తము కూడా మనిషి యొక్క పాపాన్ని తీసివేయలేదు. ఎందుకంటే అది జంతువు రక్తం. మేబీ మన పాపాన్ని కప్పుతాదేమో, కవర్ చేస్తుందేమో, కానీ పాపాన్ని తుడిచివేయలేదు. పాపాన్ని తుడిచివేసే శక్తి దేవుని రక్తానికి మాత్రమే ఉంది. దీనిని గూర్చి ఒక మంచి వివరణ, లేకపోతే మంచి శ్లోకాన్ని మన భారతదేశ ఋషి పొంగువలు చెప్పారు. వారితో దేవుడు చెప్పిన మాట, సర్వ పాప పరిహారో రక్త ప్రోక్షణం అవశ్యం, తద్రక్తం పరమాత్మేన పుణ్యదాన బలియాగం. అంటే ప్రతి మనిషిలో ఉన్న ప్రతి విధమైన పాపము పరిహరించబడాలంటే రక్తము తప్పనిసరిగా చిందించబడాలి. తద్రక్తం, ఆ రక్తము జంతువుల రక్తము కాదు, పరమాత్ముడైన దేవుడే మానవునిగా భూమి మీద జన్మించాలి, రక్త మాంసములు కలిగిన వాడుగా పుట్టాలి. ఆ రక్త మాంసములు కలిగిన వాడు పరిశుద్ధుడై సమస్త మానవుల కొరకు ఒక గొర్రె పిల్లలాగా బలి అయిపోవాలి. యేసుక్రీస్తు లోక పాపములను మోసుకొని పోయిన దేవుని గొర్రెపిల్ల. యేసుక్రీస్తు ప్రభువారు సమస్త మానవాళి కొరకు ప్రాణం పెట్టిన దేవుడు. యేసుక్రీస్తు ప్రభువారు మనందరి పాపములను సిలువలో భరించిన దేవుడు. యేసుక్రీస్తు ప్రభువారు మరణాన్ని గెలిచిన దేవుడు. ఆయన ఈరోజు 2 చేతులు చాపి ఈ ప్రాంతంలో ఉన్న మాకెంతో ప్రియమైన సహోదరి సహోదరులను మిమ్మల్ని ప్రేమతో పిలుస్తున్నాడు. ఆయన ప్రేమ వార్తను తెలియజేయడానికి ఆయన బిడ్డలుగా మీ దగ్గరికి వచ్చాము. అయితే బలవంతము లేదు. యేసుక్రీస్తు సువార్తను ఎవరైతే నమ్మి ఆయన విశ్వసిస్తారో, ఆయన మార్గాన్ని అవలంబిస్తారో వారు పాపముల నుండి విడిపించబడతారు. దేవుని రాజ్యము, బ్రహ్మలోకమని పిలువబడే, సత్యలోకమని పిలువబడే ఆ పరలోక రాజ్యాన్ని, స్వర్గలోకాన్ని ఉచితంగా పొందుకుంటారు. యేసు ప్రభువారు మంచి చేయమని చెప్తాడు, ఆయన మార్గంలో నడుస్తారు. ఏమండి, ఒకవేళ మన పాపములు క్షమించబడకపోతే ఆ పాపమే మనల్ని నరకానికి తీసుకుని వెళ్తుంది. ఈరోజు ఎవరైనా నరకానికి వెళ్తున్నారంటే కారణము పాపము చేసినందుకు కాదు, పాపానికి విరుగుడుగా ఉన్న యేసు రక్తం అనే మందును అప్లై చేసుకోనందుకు. యేసు ప్రభు మిమ్మల్ని పిలుస్తున్నాడు. ఆయన సువార్తను మేము మీకు వివరించాం. యేసు ప్రభు ప్రేమ మీ కొరకు ప్రాణం పెట్టిన ప్రేమ. యేసుక్రీస్తు ప్రభువును విశ్వసించండి, రక్షణ పొందుకోండి. మరి ఇది ఎంతవరకు నిజం బాబు, ఎలా తెలుస్తుందంటే మేమే అందుకు సాక్షులం. యేసు ప్రభు మన పాపాలు క్షమిస్తే మనకు మనశ్శాంతి కలుగుతుంది, గుండెల్లో గొప్ప నెమ్మది కలుగుతుంది, డబ్బు లేకపోయినా గాబరా ఉండదు.
ఏమండి మనుషులందరూ విడిచిపెట్టిన ప్రభు మనతో ఉన్న ధైర్యం మనకు కలుగుతుంది. ఆత్మహత్య చేసుకోవాలన్న తలంపు రాదు. ఎలాంటి కష్ట పరిస్థితులైనా సరే యేసు ప్రభు మనతో ఉండి, నాతో ఉండి, నాలో ఉండి నన్ను నడిపిస్తాడనే గొప్ప ధైర్యము మనకు కలుగజేస్తాడు. కాబట్టి యేసుక్రీస్తు ప్రభు నమ్మితే రుచి చూస్తేనే తెలుస్తుంది. ఆయన అంటున్నాడు ఉత్తముడనని రుచి చూచి తెలుసుకోమని. ఒక్కసారి మీరు ప్రార్థన చేయగలిగితే, ఒక్కసారి మీరు మోకరించగలిగితే, ఒక్కసారి మీ మనస్సు విప్పి మీ భారాన్ని, మీ సమస్యను, మీ పాపాన్ని యేసు ప్రభు దగ్గర ఒప్పుకోగలిగితే ఆయన ఖచ్చితంగా మిమ్మల్ని దర్శిస్తాడు, రక్షిస్తాడు. తన పరిశుద్ధ రక్తముతో మిమ్మల్ని కడిగి పాపమంతా తుడిచిపెట్టి రక్షణ మీకు కలిగిస్తాడు. ఆనందాన్ని, సంతోషాన్ని, దీవెనను ప్రభు కలుగు చేస్తాడు. కాబట్టి యేసుక్రీస్తు ప్రభు వారిని మీరందరూ నమ్ముకోవాలని, మీ కొరకు దగ్గరలోనే పాస్టర్ గారు ఉన్నారు ఇదే కాలనీలో. మరి అక్కడికి మీరు వెళ్ళినట్లయితే మరిన్ని విషయాలు మీకు తెలియపరుస్తారు, మీ కొరకు ప్రార్థన చేస్తారు. ప్రభు మిమ్మల్ని, మీ కుటుంబాల్ని దీవించును గాక.